హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది ఫుల్గా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే పుష్ప 2 మూవీకి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామన్నమాట. సాటర్డే 1కి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. 1కి స్టార్ట్ అయ్యి అంటే నా లంచ్ చేసే బయలుదేరామండి. ఏంటంటే మాకు ఈసారి కొత్తగా ఒక హాల్ అనేది దగ్గరలో వచ్చిందనమాట. అంటే 12 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ అన్నారు. అయితే దగ్గరే కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మాకు ఒక కొంచెం డిస్టెన్స్ 1 అవర్ అట్లా డిస్టెన్స్ ఉన్న మూవీ హాల్స్కి అయితే వెళ్తున్నాము. కానీ ఈసారి మీకు కూడా కొత్తగా ఒక హాల్ని పరిచయం చేద్దాము అని చెప్పేసి మేము కూడా దగ్గర కదా అని చెప్పి ఆ హాల్కి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఈ ఏరియానేనండి. మేము ఫస్ట్ అంటే ఇప్పటికీ చేంజ్ అయిన హౌసెస్లో అన్నిట్లో కల్లా ఇక్కడి నుంచి అయితే కొంచెం పైకి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి బ్రాండ్ ఫ్యాక్టరీ అండి. ఇది వచ్చేసి మేడవాకం కుడ్ రోడ్ అనమాట. మేడవాకం కుడ్ రోడ్లో ఇది అప్కమింగ్గా వచ్చేది లతా సూపర్ మార్కెట్ అండి. దాంట్లో హై ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా మేము ఇటు సైడ్ ఉన్నప్పుడు అసలు బ్రిడ్జే లేదండి. మనం పై నుంచి ఎప్పుడు కూడా మనం జయచంద్రన్కి వెళ్తాం కదా, ఆ బ్రిడ్జి పై నుంచి అయితే వెళ్తాం అన్నమాట. ఇదంతా కూడా మేడవాకం అనమాట. అంటే మీకు చెన్నైలో ఎక్కువ చాలామంది చెప్పేది మేడవాకం, తాంబరం అట్లా చెప్తారనమాట. అందుకని చెప్పేసి నేను మీకు నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మేడవాకం అండి. మేడవాకం నుంచి మనకి ఇది వచ్చేసి షోలింగనల్లూరు వెళ్ళే రూట్ అనమాట. షోలింగనల్లూరు అంటే అన్నీ కూడా సిక్కట్ ఐటీ పార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అటే ఉంటాయి. సత్యభామ కాలేజీ అన్నీ కూడా షోలింగనల్లూరు అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి మాకు కుతుబ్ నగర్ దగ్గర మిరాజ్ సినిమాస్ అని కొత్తగా హాల్ అయితే పెట్టారనమాట. మూవీ హాల్ ఇదేనండి. మిరాజ్ మూవీస్ హాల్ అయితే కొత్తగా అయితే కట్టారనమాట. అసలు హాల్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా దగ్గరగా ఉంది మాకైతే. దీంట్లో వచ్చేసి మ్యాక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట, షాపింగ్ మాల్స్. మేమైతే మూవీ హాల్కి అయితే వచ్చేసామండి. అన్నీ కనిపించేవన్నీ కూడా ఐటీ పార్క్స్ అనమాట. అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఐటీ పార్కులు అనమాట. ఇదైతే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను, సపరేట్ వీడియో. మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇటు సైడ్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇదైతే షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్లోకి అయితే కింద బైక్ పార్కింగ్ అయితే ఇచ్చారు, బైక్స్కి, కార్స్కి. ఇక్కడైతే మనకి ఏంటంటే బ్రిడ్జ్ కడుతున్నారనమాట. అందుకని రోడ్ అంతా కూడా కొంచెం క్లమ్జీగా అయితే ఉంది. ఇక్కడైతే మేము మా హస్బెండ్ కింద బైక్ పార్కింగ్ అయితే వెళ్ళారు. మేమైతే ఒక స్మాల్ వ్లాగ్ కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే మొత్తం తీస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అసలు హాల్ అయితే సూపర్గా అనిపించిందండి. చాలా దగ్గరలో మాకు చాలా బాగా వచ్చిందనమాట హాల్ అనేది. ఎప్పుడు మూవీస్కి వెళ్ళాలన్నా కూడా ఈ బస్సులో వీటి వెళ్ళి రావటం అంటే చాలా కొంచెం కష్టమైపోయింది. హాల్ అయితే దగ్గరగా ఉంది. హాల్ కూడా బాగుంది, కొంచెం డీసెంట్గా చాలా బాగుంది హాల్ అయితే. మనకి ఏంటంటే షాపింగ్ ఏదైనా మూవీ హాల్కి కొంచెం త్వరగా వస్తే షాపింగ్ చేసుకోవడానికి కూడా మ్యాక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనం ఏదైనా స్నాక్స్ తినాలి అనుకున్నా కూడా ఇక్కడ ఉందన్నమాట. స్నాక్స్ ఏదైనా లంచ్ చేయాలన్నా కూడా మేము ఇక్కడైతే ఏంటంటే లిఫ్ట్లో అయితే 2nd ఫ్లోర్లో అయితే ఇచ్చారండి మూవీస్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గ్రౌండ్ అన్నమాట. ఇక్కడైతే అక్కడ ఫిషెస్ ఉంటాయి కదండి మనకి, అంటే లోపల వాటర్లో ఫిషెస్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి వాళ్ళు మసాజ్ అయితే చేయించుకుంటున్నారు కాళ్ళు పెట్టి. అది ఒకసారి అయితే చూపించాను. నాకేంటంటే ఇలా వెళ్ళినప్పుడు కొంచెం వీడియో తీస్తుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని కొంచెం ఫీల్ అవుతాను అనమాట. అందుకని చెప్పేసి ఊరికి అలా చూపించాను. దగ్గరికి వెళ్ళి తీయాల్సింది. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఆమె కాలు పెడుతుంటే ఫిష్లు అన్నీ కరుస్తూ ఉంటాయి, ఏదోలా ఉంటాయి కదా, ఒకసారి తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడైతే 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. 3rd ఫ్లోర్లో ఇది వచ్చేసి 2nd ఫ్లోర్ అండి.
సెకండ్ ఫ్లోర్లో అయితే సినిమాస్ అయితే ఇక్కడ వచ్చేసి మనం స్నాక్స్ తినడానికి ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట. కొత్తగా పెట్టారు కాబట్టి చాలా బాగుంది. పిల్లలకి ఏంటంటే బోర్ అనిపించకుండా గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి కిచెన్స్ అవన్నీ ఇవంటే కామనే కదా మూవీ హాల్లో. ఇక్కడైతే మేము చూడండి ఐటీ పార్క్స్ అన్ని, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తాయో. మీకు నెక్స్ట్ వీడియో అయితే ఐటీ పార్క్స్ అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి మిరాజ్ సినిమాస్ అన్నమాట. సినిమా హాల్ అయితే సూపర్గా ఉందండి. ఎంట్రన్స్ అయితే ఎంత బాగా అనిపించిందో. మాకు ఎప్పుడు కూడా సినిమా హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. కాకపోతే ఈ హాల్లో అంతా చెక్ చేయలేదు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా. అసలు చూడండి ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అంటే కొంచెం డీసెంట్గా ఉంది, దగ్గరగా ఉంది, అన్నీ కూడా బాగున్నాయి. సరే ఒక పిక్ దిగుదాము అని చెప్పేసి పిక్ అయితే దిగాము. కాకపోతే అంత క్లారిటీ లేదు, అంతా కూడా లైట్ ఫోకస్ ఉండేసరికి క్లారిటీ అయితే అంత అనిపించలేదు అనమాట. మూవీ హాల్లో అయితే చూడండి పుష్ప 2 మూవీ అనేది మీలో ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ 15 మినిట్స్ మూవీ అయితే అస్సలు అంతగా ఇంట్రెస్ట్గా అయితే చూడలేదన్నమాట. నాకు ఎందుకో ఫస్ట్ 15 మినిట్స్ నాకు కొంచెం అంతగా అనిపించలేదు. తర్వాత కొంచెం ఓకే అనిపించిందండి. ఎందుకంటే పుష్ప 1 చూసాం కదా, పుష్ప 2 అనేది లాస్ట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. ఏంటి అంటే అక్కడ అంతా కూడా మనకి సెంటిమెంట్ పెట్టాడు కాబట్టి కొంచెం నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే ఒకసారి చూడొచ్చు, బాగుంది అనిపించింది. కాకపోతే లాస్ట్ సీన్ అప్పుడు కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి పుష్ప సాంగ్ అండి, కొంచెం లిటిల్ బిట్ అయితే యాడ్ చేశాను. ఎందుకు అంటే ఒకసారి ఇట్లానే యాడ్ చేస్తే కాపీరైట్ వచ్చింది, ఇది కూడా వస్తుందా రాదా అని చెప్పేసి లైట్గా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ కాపీరైట్ వస్తే మాత్రం కంపల్సరీగా మ్యూట్లో అయితే పెడతాను. ఇక్కడైతే ఎప్పుడు కూడా ఇంటర్వెల్ టైంలో అయితే వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకునే వాళ్ళమి. ఈసారి ఏంటి అంటే వాళ్ళే తీసుకొచ్చి, అంటే ముందే బుక్ చేసామన్నమాట కాబట్టి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసారు. మా చిన్నబాబు అయితే ఇంటర్వెల్ టైం కల్లా వచ్చేటప్పటికి పాప్కార్న్ మొత్తం ఖాళీ చేసేసాడు. అది ఒక క్యాప్ లాగా అయితే ఆడాడనమాట. అదే నేను పిక్స్ వీడియోస్ తీస్తుంటే అన్నిటిలో ఆ క్యాప్ని అయితే పెడుతున్నాడు. అందుకని చెప్పేసి క్యాప్ తీయ అని చెప్తున్నాను. ఇక్కడైతే చిన్న షార్ట్లో అయితే తీసుకున్నామండి. మూవీ హాల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మూవీ. మాకైతే ఓకే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది అనమాట. మీ అందరికీ కూడా మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఏంటి అంటే ఐటీ కంపెనీస్ మనకి షోలింగ్ దగ్గరలో ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మూవీ అనేది. డైలాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బాగా కొంచెం ఫన్నీగా అయితే ఉంది మూవీ. ఈ సాంగ్ అయితే అసలు మామూలు ట్రెండ్ లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జ్యువెలరీకి పెట్టాలన్నా, శారీస్కి పెట్టాలన్నా కూడా ఎవరైనా కూడా ఇదే సాంగ్ ఫాలో అవుతున్నారు అనమాట. కిసిక్ సాంగ్ అని. నేను కూడా ఫస్ట్ నార్మల్ వీడియో లాగా తీశాను, తర్వాత షార్ట్ పెడతాము అన్నట్టు వీడియో అయితే తీశాను అనమాట. ఇక్కడైతే మీ అందరికీ కూడా ఎలా అనిపించింది, మీకు ఈ సాంగ్లో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇది మ్యూట్ పెట్టాను అనుకుంటా, నాకు కూడా తెలియదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. మేమైతే మూవీ ఎంజాయ్ చేస్తూ అయితే చూసామన్నమాట. మాకైతే నచ్చింది. మీ అందరికి ఎలా నచ్చింది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్లో ఈ సీన్ అప్పుడు కొంచెం నేను కూడా అయితే ఏడ్చానండి. ఏంటంటే కొంచెం ఫీల్ ఉన్న మూమెంట్ కాబట్టి కొంచెం ఎవరికైనా కూడా కళ్ళు చెమగిల్లుతాయి కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ అందరికీ మూవీ ఎలా అనిపించింది, నా బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తూ ఎలా ఉన్నాయి వీడియోస్, మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, డైలీ వ్లాగ్స్ కావాలా, ఇట్లా ఏదైనా మనం అంటే షాపింగ్కి వెళ్ళిన వీడియోస్ అలాంటి వీడియోస్ పోస్ట్ చేయమంటారా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.